వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి, సంఘ పెద్దలకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యభాగం వెళ్ళే ముందు గిబ్సన్ గారు అంటే ఎంతమందికి తెలుసు? గిబ్సన్ గారు ఎంతమందికి తెలుసు? ఒక్క చేయి కూడా వేసుకోలేదు. భాష తెరవలేదు. ఆ ఫోటోలో ఉంది కదా, ఈ ఫోటోలో పెంటాలో ఉన్నారు కదా, వైట్ డ్రెస్ దండ వేసుకున్నారు కదా, వాళ్ళు పక్కన మన సంఘస్తులు అంటారు. మనకు ఇతరులే ఉన్నారు. సో కాదు. మరి గిబ్సన్ గారు గురించి మనకు తెలియనప్పుడు తెలుసుకోవడం మంచి విషయం. ఎందుకంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. అయితే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. సో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన సంఘాన్ని నిర్మించినందుకు మనము ఈరోజు ఈ సంఘంలో కూర్చున్నామంటే కారణం గిబ్సన్ గారు కాబట్టి ఆ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనమే తెలుసుకోకపోతే రేపు నెక్స్ట్ జనరేషన్కి ఆయన కనుమరుగైపోతారు. సో అందరూ మనం తెలుసుకోవాలి ఆయన గురించి. అయితే సో వాక్య భాగానికి వెళ్ళే ముందు ఒక ప్రశ్న. రెండో రాకడ అందరికీ తెలిసిందే కదా. రెండో రాకడ వస్తే ఏం జరుగుతుంది? వాక్యాలు వింటూనే ఉంటాం, మనం ఎత్తబడతాం. ఇంకా చనిపోయిన వాళ్ళు లేస్తారు. ఇంకా సమాధులు తెరవబడతాయి. మా అక్క ఒక్కరే చెప్తున్నారు, ఇంతవరకు చెప్తలేరు. సరే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. చూడండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రార్థన చేసుకొని వాటి వెళ్తారు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపమయుడా తండ్రి, గిబ్సన్ గారి జన్మదిన రోజున తండ్రి ఈ రీతిగా స్తుతించి కీర్తించి ఆరాధించే భాగ్యాన్ని గ్రహించినందుకు వందనాలు తండ్రి. ఇదివరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా మీ నామాన్ని స్తుతించి కనపరచండి. ఇప్పుడు కొన్ని మాటలు మాకు ఏదైతే అవసరం ఉందో ఆ మాటలను నా ద్వారా మీరు మాట్లాడిస్తున్నందుకు వందనాలు తండ్రి. మరి ఈ మాటలు మా ఆధ్యాత్మిక జీవితానికి నేర్కరంగా ఉండటకు మాతో ఉండి మీ సహాయం అనుగ్రహించమని, తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో చూసుకుందాం. చూడండి, ఇక్కడ నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వల్ల నిరంతరము ప్రకాశించెదరు. సో ఈ దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మొదటి ఉన్న 2 వచనాలు కూడా మనకు అర్థం కావాలి. సో 2 వచనాలు అర్థం కాకుండా డైరెక్ట్ 3వ వచనానికి వెళ్తే మనకి సరిగ్గా అర్థం కాదు. చూడండి, దానియేలు 12వ అధ్యాయము 1వ వచనంలో ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. చాలండి. చూడండి, ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ 12వ వచనం, 12వ అధ్యాయం 1వ వచనంలో ఆ కాలమందు అని ఇక్కడ రాయబడింది. అది ఏ కాలం అంటే 2వ రాకడకు సంబంధించినటువంటి కాలం. గాబ్రియేలు దేవదూత దానియేలుతో మాట్లాడుతున్నటువంటి మాటలు. సో గాబ్రియేలు దేవదూత దానియేలుతో మాట్లాడుతుంది.
ఏమని మాట్లాడుతుందంటే చూడండి, ఆ కాలమందు అంటే అంతకాలము లేకపోతే రెండవ రాకడ, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపత్యము మిఖాయేలు వచ్చును. అంటే ఇక్కడ ఏమంటున్నారు, అంత్యకాలం వచ్చినప్పుడు ఏమవుతుందంటే రెండవ రాకడ వచ్చినప్పుడు మొదట దేవుని సైన్యము భూమి మీదకి వస్తుంది. సో మిఖాయేలు అని రాయబడుతుంది. మిఖాయేలు అంటే దేవదూతలలో ఉన్నత స్థితి కలిగినటువంటి ప్రధానమైనటువంటి దేవదూత. సో ఆ దేవదూత రెండవ రాకడ వస్తుంది. సో వచ్చిన తర్వాత అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. చూడండి, అప్పుడేం జరుగుతుందంటే ఈ మనం పుట్టిన ఆదాము పుట్టినప్పటి నుంచి ఇంకా రెండో రాకడ వచ్చే సమయం దాకా ఎలాంటి అయితే ఆపద జరగదో అంతకంటే ఎక్కువ ఆపద, హింస, శ్రమ మానవులకి కలుగుతుంది. ఆ కలిగిన తరువాత ఏం జరుగుతుంది చూడండి, అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. అంటే శ్రమ వస్తుంది, కానీ ఎవరు తప్పించుకుంటారంటే ఆ గ్రంథములో ఎవరైతే రాయబడి ఉంటారో, ఆ పేరు గ్రంథంలో ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు తప్పించుకుంటారు. సో ఆ గ్రంథం అంటే దాన్ని జీవ గ్రంథం అంటారు. జీవ గ్రంథం అంటే నిత్యము జీవించేటటువంటి వారు. నిత్యము జీవం ఎక్కడ ఉంటుంది? పరలోక రాజ్యంలో ఉంటుంది. సో పరలోక రాజ్యంలో ఉండాలంటే జీవ గ్రంథంలో పేరు ఉండాలి. సో జీవ గ్రంథంలో పేరు ఉండాలి. అయితే ఇక్కడ చెప్తున్నా, అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుంటారు. ఎవరైతే ఆ గ్రంథంలో రాయబడి ఉంటుందో వారి పేరు వాళ్ళు తప్పించుకుంటారు. చూడండి ఇప్పుడు రెండవ వచనంలో, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు. అక్కగా చెప్పారు ఇందాక. రెండో రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు. అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా లేస్తారు, పునరుద్ధానం అవుతారు. తర్వాత చూడండి, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేల్కొందరు. సో యేసుక్రీస్తు వారు రెండవ రాకడలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే సమాధిలో ఉన్నటువంటి వారు లేస్తారు. అయితే లేచిన తర్వాత ఇక్కడ రెండు కేటగిరీలుగా, రెండు భాగాలుగా విభజించబడుతుంది. ఒకటి ఏంటిదంటే నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు నిత్య జీవానికి పోతారు. నీతిమంతులు కాని వారు, లోకానుసారంగా జీవించిన వారు, లోక కార్యాలు ఆశపడి పాప జీవితం అనుభవించిన వారు వాళ్ళు ఏమైన స్థితికి అంటే నరకానికి పోతారు. సో చనిపోయిన వారు తిరిగి లేస్తారు, కానీ లేచిన వారు ఖచ్చితంగా పరలోక రాజ్యం పోతారంటే పోరు. సో దేవుడు చూసుకుంటారు ఎవరు పోతారు ఎవరు పోరు అనేది. తర్వాత చూడండి, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలుటకు నిత్యముగా దేవునకు మేలు కొందరు. సో చనిపోయిన వారు ఈ విధంగా చెప్తుంది. అయితే మూడవ వచనం, అయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించారు. సో ఈ లేచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ వాళ్ళు బుద్ధిమంతులైన అనుకోండి, వాళ్ళు ఆకాశంలో ఎలా జ్యోతుల వల్ల ప్రకాశిస్తారు. ఎక్కడ ప్రకాశిస్తారంటే పరలోక రాజ్యంలో దేవుని ముందు వాళ్ళు ప్రకాశిస్తారు. తర్వాత కంటిన్యూషన్ గా నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించదు. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఎవరైతే నీతిమంతులుగా తీర్చి అనేకులను మారుస్తారో వాళ్ళు ఎలా ఉంటారంట, నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. సో చాలా డిఫరెన్స్ ఉంది. బుద్ధిమంతులుగా ఉన్నారేమో పరలోక రాజ్యంలో జ్యోతుల్లాగా ఉంటారు, కానీ ఎవరైతే అనేకులను నీతి మార్గంలోకి నడిపిస్తారో వాళ్ళు ఎలా ఉంటారు, నిరంతరము ప్రకాశించే జ్యోతుల్లాగా ఉంటారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే రెండవ రాకడ వచ్చిన తర్వాత జరుగుతుంది. సో అనేకులను ఎవరైతే త్రిప్పుతారో వాళ్ళు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటారు దేవుని సన్నిధిలో, పరలోక రాజ్యంలో. వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తారు దేవుడు. అందుకే ఇక్కడ నిరంతరం ప్రకాశించే నక్షత్రం వలె ఉంటారు అని చెప్తున్నారు. పరలోక రాజ్యం కూడా అందరికీ ఈక్వాలిటీ ఉండదండి. సో దేవునికి హితులైన వారు, వాక్యానుసారంగా జీవించిన వారు, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించిన వారికి
ఒక్క స్టేజ్ ఉంటుంది, తర్వాత అట్లా స్టేజ్ తగ్గుకుంటూ ఉంటుంది. పరలోక రాజ్యంలో ప్రవేశించవచ్చు, కానీ పరలోక రాజ్యంలో స్టేజ్ వేరేది. అయితే ఇక్కడ నిరంతరం నక్షత్రం వల్ల ప్రకాశించే వాళ్ళు ఎవరంటే దేవునికి సన్నిధానంలో అంటే దగ్గరగా దేవుని సింహాసనం దగ్గర ఉండేటటువంటి వారు. ఇది ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందుకున్నటువంటి వారు. అందుకే ఎవరైతే వీళ్ళు అంటే అనేకులను నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరైతే అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు అని. సో అందుకనే ఈరోజు మనం గిబ్సన్ గారి 108వ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఈ వాక్యం మనం ఎందుకు మరి గిబ్సన్ గారి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ చూడండి, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో. సో అనే వచనం ద్వారా ఈరోజు వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే గిబ్సన్ గారు అమెరికాలో ఫిబ్రవరి 29, 1917 సంవత్సరంలో జన్మించారు. 17 సంవత్సరంలో జన్మించారు. ఇడాహోలో, అమెరికాలోని ఇడాహోలో జన్మించారు. అయితే వాళ్ళ నాన్న ఆర్కిటెక్చర్ ఇన్స్పెక్టర్. సో వివిధ ప్రాంతాలకు తిరిగి వర్క్ చేసేటటువంటి వాళ్ళు. ఆ సమయంలో గిబ్సన్ గారిని కూడా తీసుకొని వెళ్ళేటువంటి స్థితి. సో ఆయా ప్రాంతాల్లో గిబ్సన్ గారు తన చదువుని కొనసాగిస్తూనే వచ్చారు. సో అంతవరకు బాగుంది. గిబ్సన్ గారికి 18 సంవత్సరాలు వచ్చినాయి. 18 సంవత్సరాలు వచ్చినప్పుడు గిబ్సన్ గారు డిగ్రీ చదవాలని ఆశపడుతున్నారు. కానీ ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల ఆయన అప్పుడు దేవునికి ప్రార్థన చేయడం జరిగింది. అరే, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను ఎలాగా డిగ్రీ చదవాలి అని ఆశపడి దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టారు. దేవునికి ప్రార్థన చేసిన తర్వాత కొన్ని రోజులకి గిబ్సన్ గారికి ఫ్రీ స్కాలర్షిప్తో లిన్ఫీల్డ్ అనే కాలేజీలో బిఎస్సీ వచ్చింది. సో ఆ 4 సంవత్సరాలు ఆయన ఫ్రీగా చదువుకొని అక్కడ డిగ్రీ పట్టాను పొందుకున్నారు. సో బిఏ పట్టాను పొందుకున్నారు. సో బిఏ పట్టాను పొందుకున్నప్పుడు ఆయన వయసు 22 సంవత్సరాలు. సో 22 సంవత్సరాలు మేలో బిఏ పట్ట పొందుకున్నారు. అదే సంవత్సరం అంటే 1939వ సంవత్సరం సెప్టెంబర్ నెల 3వ తారీఖు మెర్జోరీ మే లించ్ అనే అమ్మగారితో ఆయనకు వివాహం జరిగింది. సో మనం సింపుల్గా చెప్పాలంటే మెర్జోరీ అంటారు. సో మెర్జోరీ, ఇంకా నోరు తిరగని వాళ్ళు ఏమంటారంటే గిబ్సన్ అమ్మగారు అంటారు. సో గిబ్సన్ అయ్య గారు, గిబ్సన్ అమ్మగారు. సో ఆయనకి 22 సంవత్సరాలప్పుడు పెళ్ళైంది. సో పెళ్ళైన తర్వాత ఏం చేశారంటే ఆయన ఎంఏ చదివారు. సో ఎంఏ 2 సంవత్సరాలు చదివారు. 2 సంవత్సరాలు అంటే 1941లో ఆయన ఎంఏ కంప్లీట్ చేశారు. అయితే ఈ ఎంఏ కంప్లీట్ చేసినప్పుడు ఆయనకు ఒక భారం కలిగింది. ఏంటిది ఆ భారం అంటే, నేను చదువుకోలేని స్థితిలో, ఆర్థిక ఇబ్బందులు ఉన్న స్థితిలో నేను దేవునికి ప్రార్థన చేస్తే ఆయన నా ప్రార్థన ఆలకించాడు. సో నేను దేవుని కొరకు జీవించాలి, దేవుని సేవ చేయాలని ఆశపడుతూ ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఆయనకి వచ్చిన దర్శనంలో ఒక వచనం ఆయనకు కనిపించింది. దేవుడు ఆయనతో వచనం ద్వారా మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం ద్వారా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం ద్వారా దేవుడు గిబ్సన్ గారితో మాట్లాడుతున్నారు. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించాడు. సో దేవుడు ఈ మాట ద్వారా గిబ్సన్ గారితో మాట్లాడారు. అప్పుడు ఆయన అనుకున్నారు, సో నేను దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నాను, దేవుడు నాకు చేసినటువంటి మేలులకి అని ఆశపడి ప్రార్థన చేస్తే ఆయనకు వచ్చినటువంటి ఈ దర్శనం ద్వారా, ఈ వచనం ద్వారా దీనులకు సువర్తమానం ప్రకటించినప్పుడు యెహోవా నన్ను అభిషేకించాడు అనే వచనము ఆయన చదివిన తర్వాత ఆయన దేవుని సేవ చేయాలని తీర్మానం తీసుకున్నారు. తీర్మానం తీసుకొని ఆ మాట గిబ్సన్ గారికి చెప్పారు. మరి ఇలాంటి ప్రేరణ నాకు దేవుని ద్వారా కలిగింది, మరి నేను దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నాను అని అనుకున్నప్పుడు ఆ అమ్మగారు కూడా సరే అండి మీరు సేవ చేయండి అని ఆమె కూడా ఆయనకు బాగా సహకరించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే
1943 నుంచి 1946 వరకు, 1942 నుంచి 1946 వరకు, అంటే 3 సంవత్సరాలు ఆ ఇడాహోలో, అమెరికాలోని ఇడాహోలో మిషనరీగా వర్క్ చేశారు. అంటే ఆ ప్రాంతంలో ఆయన సువార్త చెప్పడం ప్రారంభించారు. అయితే ఈయన ఆ సువార్త చెప్పడం ప్రారంభించిన తర్వాత అమెరికా బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ, అమెరికా బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ వారు ఈయన సేవను గుర్తించి ఆయనను బాప్టిస్ట్ మిషనరీగా ఏర్పాటు చేసుకొని ఆయనను 1947లో, అంటే మనకి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం 1947లో ఆయనను ఇండియాకు మిషనరీగా పంపించారు. సో ఇండియాకు మిషనరీగా పంపించారు. ఇండియాకు మిషనరీ అంటే ఆయన వచ్చింది కూడా ఎక్కడికంటే పల్నాడు ప్రాంతానికి. పల్నాడు ప్రాంతం అంటే ఏంటిది? గుంటూరు జిల్లా, వినకొండ, మాచర్ల, పిడుగురాళ్ళ, నసరావుపేట, ఇలాంటి ఈ ప్రాంతాలు. అప్పుడు అంటే 1947లో వీటన్నిటిని, ఈ ప్రాంతాలు ఏవైతున్నాయో వీటన్నిటిని పల్నాడు ప్రాంతం అంటారు. అయితే ఇది గుంటూరు జిల్లాలో ఉంటుంది అంటే అప్పట్లో. ఇప్పుడైతే ఇది పల్నాడు అని కొత్తగా, పల్నాడు డిస్టిక్ అని కొత్తగా ఏర్పాటు చేశారు. సో అయితే ఈ గుంటూరు డిస్టిక్లో ఆయన సేవ చేయడం ప్రారంభించారు. అయితే ఆ సమయంలో చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు ఆయన. ఎందుకంటే తెలుగు రాదు, అక్కడ అమెరికాలో ఆహార అలవాట్లు వేరే ఉంటాయి, మరి మన ఆంధ్రప్రదేశ్లో వినకొండలో ఆహార అలవాట్లు వేరే ఉంటాయి. సో ఆయన భరించుకుంటూ అలాగే కొనసాగుతూ వచ్చారు. మరి ఆయనకి రొట్టెలు తినే అలవాటు లేదు అప్పట్లో. మరి రొట్టెలు తినే అలవాటు లేక ఆయన బ్రెడ్ మాత్రమే తినేవారు. సో బ్రెడ్ తినాలంటే అప్పుడు వారానికి ఒకసారి బస్సు వస్తుందంట గుంటూరు నుంచి వినకొండకి. వారానికి ఒకసారి బస్సు వస్తుంటే ఆ బస్సులో బ్రెడ్ రావాలంట. సో కొన్నిసార్లు ఆ బస్సు రావడం ఆగిపోతే ఆయన కడుపు మార్చుకొని అలాగనే ఉండేవాళ్ళు. సో పస్తులండి. మరి ఆయన ఇండియాకి వచ్చినప్పుడు, అంటే వినకొండకు వచ్చినప్పుడు 3 పిల్లలతో వచ్చారు. సో 3 పిల్లల్ని పస్తుల నుంచి, ఆయన పస్తుల నుంచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆయనతో యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాల ద్వారా ఆయనతో మాట్లాడారంట. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాలతో ఆయనతో మాట్లాడారు. భూదిగంతం నుండి నేను పట్టుకొనిన దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొనిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. సో ఎప్పుడైతే ఈ వచనం ఆయన చదువుకున్నారో ఆయనకు బలం కలిగింది, ధైర్యం వచ్చింది. తాను ఉన్నటువంటి ఆ స్థితిని మర్చిపోయాడు. అరే దేవుడు నాకు తోడుగా ఉండు, మరి బీదలకు సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, మరి నన్ను ఆయన ఈ ప్రాంతంలో నిలబెట్టాడు అని చెప్పి ఆయన దిగులు చెందడం మానేసి అప్పుడు రొట్టెలు తినడం అలవాటు చేసుకున్నారు. సో రొట్టెలు తినడం అలవాటు చేసుకొని తెలుగు భాష నేర్చుకొని, తెలుగు రాయటం నేర్చుకొని, తెలుగు వస్త్రధారణ, మరి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు పంజాబ్ ఇలాంటి డ్రెస్సులు అయితే వేస్తారు కదా. సో ఆయన అలాంటి డ్రెస్సులు కూడా అలవాటు చేసుకొని ఆ వినుకొండ ప్రాంతంలో మిషనరీగా వర్క్ చేశారు. సో ఇలా వినుకొండలో 4 సంవత్సరాలు మిషనరీగా వర్క్ చేశారు. 4 సంవత్సరాలు మిషనరీగా వర్క్ చేసిన తర్వాత ఆయనని బేస్తవారిపేట ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది, బేస్తవారిపేటకి ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. సో బేస్తవారిపేటకు ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ 1 సంవత్సరం వర్క్ చేశారు మిషనరీగా. సో అక్కడ 1 సంవత్సరం వర్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆయనని కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేశారు. కర్నూలు మిషన్ ఫీల్డ్కి ట్రాన్స్ఫర్ చేశారు. కర్నూలు మిషన్ ఫీల్డ్లో ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ మిషనరీ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే మిషనరీ స్కూల్స్ని స్థాపించాలని ఆశపడ్డారు. సో మిషనరీ స్కూల్స్ని కర్నూలులో కట్టాలని ఆశపడి ఈ గిబ్సన్ గారిని ఇన్ఛార్జిగా నియమించారు. సో అక్కడ 6 సంవత్సరాలు వర్క్ చేశారు. సో 6 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత ఈయన మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిపోయి అక్కడ డీడీ పూర్తి చేశారు. డీడీ, డాక్టర్ ఆఫ్ డిగ్నిటీ. సో డీడీని పూర్తి చేశారు. అప్పుడు ఆయన వయసు 43 సంవత్సరాలు. సో 43 సంవత్సరాలకైనా డీడీ పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చి 1963 నుంచి 68 వరకు
1963వ సంవత్సరం నుంచి 1968వ సంవత్సరం వరకు సికింద్రాబాద్లో ఎవాంజలికల్ సెక్రటరీగా వర్క్ చేశారు. సో అంటే ఆ సమయంలో ఏం చేస్తారంటే ఆయన కొంతమంది దైవజనులని విశ్వాసులను గ్యాదర్ చేసుకొని ఒక 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 గ్రూప్గా ఏర్పడి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. సో అలాగా ఇప్పుడు 1963 నుంచి 68 వరకు. సో అప్పుడు ఆయన వయసు 47 సంవత్సరాలు. సో 47 సంవత్సరాల్లో ఆయన ఇవాంజలికల్ సెక్రటరీగా ఉన్నారు. సో ఆ సమయంలో అంటే 47 సంవత్సరాల సమయంలోనే మన దోమలపేట విజిట్ చేసి దోమలపేటలో సంఘాన్ని స్థాపించారు. అలాగే సిద్దిపేట సంఘాన్ని స్థాపించారు. అలాగే అదే సంవత్సరంలో నంద్యాలలో కూడా తెలుగు బాప్టిస్ట్ రక్షణాలయం అనే సంఘాన్ని కూడా ఆయన ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, నారాయణగూడ బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్, సెంచినరీ చర్చి సికింద్రాబాద్, తర్వాత తెలుగు బాప్టిస్ట్ చర్చి వనస్థిపురం. సో ఇలాగ ఆయన ఆ మిషనరీగా ఉన్నప్పుడు ఎవాంజలికల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయా సంఘాలను స్థాపిస్తుంటూ వెళ్ళారు. సో ఆ సంఘాలను స్థాపించిన తర్వాత అంటే 68 వరకు మన చర్చి కూడా 1968లోనే స్థాపించడం జరిగింది. సో జరిగిన తర్వాత ఆయన మళ్ళీ రాజమండ్రికి వెళ్ళారు. రాజమండ్రిలో మళ్ళీ 3 సంవత్సరాలు మిషనరీగా చేశారు. అక్కడ మిషనరీగా చేసి 1972 సంవత్సరం నుంచి 1982 సంవత్సరం వరకు అంటే 10 సంవత్సరాలు 1972 నుంచి 1982 వరకు ఏసీటీసీ ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్. సో ఏసీటీసీలో లెక్చరర్గా వర్క్ చేశారు. సో ఈ లెక్చరర్గా వర్క్ చేసే సమయంలో ఆయన ఇంకొక బాధ్యత ఉంది ఏంటంటే రిజిస్టర్గా కూడా వర్క్ చేశారు. ఇవి కాలేజ్ టైంలో రిజిస్టర్గా వర్క్ చేశారు, అలాగే లెక్చరర్గా వర్క్ చేశారు. సో లెక్చరర్గా వర్క్ చేసినప్పుడు ఆయన చెప్పిన సబ్జెక్టులు ఏంటంటే 1 థియాలజీ, 2 రిలీజియన్స్, 3 హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ. అంటే యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత సంఘం ఎలాగో అభివృద్ధి చెందింది, మొదటి శతాబ్దంలో సంఘం ఏ రీతిగా ఉంది అని దాని గురించి ఆయన క్లాసులు చెప్పేవారు. హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ అంటే సో అది చెప్తారు. తర్వాత థియాలజీ అంటే దైవ జ్ఞాన స్నానం దాని గురించి చెప్తారు. తర్వాత రిజిస్టర్గా వర్క్ చేశారు. ఇది కాలేజీ వ్యవస్థలో. మరి కాలేజీ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే లైబ్రేరియన్గా కూడా వర్క్ చేశారు. లైబ్రేరియన్గా వర్క్ చేసి మరి ఆ కాలంలో లైబ్రరీ చిన్నగా ఉండేదంట. అయితే ఈయన రాజమండ్రి నుంచి, బెస్తవారిపేట నుంచి, నెల్లూరు నుంచి, ఏలూరు నుంచి ఆయా పుస్తకాలను సేకరించి బాప్టిస్టు ఏసీటీసీ కాలేజీలో లైబ్రరీని పెద్దదిగా చేశారు. సో అది ఈయన ఏం చేసేవారు, ఆ లైబ్రరీలో కూర్చొని బుక్స్ చదివేవారు, ఆ లైబ్రరీని క్లీన్ చేసేవారు. సో ప్రతి బుక్ మీద గిబ్సన్ గారి చెయ్యి ఉంటుందని వాళ్ళు చెప్పేవారు. సో అంటే గిబ్సన్ గారు లైబ్రరీ కోసం అంతగా తపన పడ్డారు. సో ఆ సమయంలో ఇప్పుడు 1972 నుంచి 82 సంవత్సరంలో మరి తాతగారు కూడా ఆ పీరియడ్లోనే అక్కడ చదువుకున్నారు. గిబ్సన్ గారు అక్కడ ఏసీటీసీ కాలేజీలో వర్క్ చేస్తున్నప్పుడు. సో తర్వాత 82 నుంచి ఆయన 82లో రిటైర్డ్ అయిపోయారు. మరి 64 సంవత్సరాలు కూడా ఆయన రిటైర్డ్ అయిపోయారు. అయితే 82 నుంచి 1999 వరకు వాలంటీర్గా ఆర్కే కాలేజీలో వర్క్ చేశారు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత 16 సంవత్సరాలు వాలంటీర్గా వర్క్ చేశారు. అప్పుడు ఆయనకు పెన్షన్ వస్తే ఆ పెన్షన్ కూడా ఆ లైబ్రరీ మెయింటైన్ కోసమే యూజ్ చేశారు. సో ఆ లైబ్రరీ మెయింటెనెన్స్ కోసం, ఆ బుక్స్ కొనడం కోసమే ఆయన యూజ్ చేశారు. తర్వాత 1999 తర్వాత ఆయన తిరిగి అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. అయితే 1992లో ఒకసారి మన చర్చిని విజిట్ చేశారు. 1992లో మరి 1980లో కూడా ఒకసారి విజిట్ చేశారు. అదే 80లో విజిట్ చేసినప్పుడు ఆయన ఏసీటీసీలో వర్క్ చేశారు. కానీ 92లో విజిట్ చేసినప్పుడు ఆయన రిటైర్ అయిన తర్వాత వచ్చారు. సో ఇలాగా ఆయన మిషనరీ సేవ చేసి 1999లో అమెరికాకి వెళ్తే తర్వాత ఆయన ఆరోగ్యం బాగలేక ఇండియాకి రావాలని ఉన్నా కానీ వాళ్ళ మనవళ్ళు కొడుకులు ఒప్పుకోక ఆయన ఇండియాకి రాలేదని చెప్పారు. అయితే ఫిబ్రవరి 1వ తారీఖు 2012లో
ఫిబ్రవరి 1వ తారీఖు 2012లో ఆయన మరణించడం జరిగింది. అయితే ఈయన మరణించిన సమయంలో అనేకులు మన తెలుగు వారు ఆయన అమెరికా దగ్గరికి వెళ్ళి ఆయన అంతిమ యాత్రలో కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈయన గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఈయన ఇక్కడ పుట్టాడు, ఏ మిషనరీ ఫీల్డ్లో వర్క్ చేశారు, ఏ స్థాపించారు, ఎంతమందికి పాస్టర్గా తీర్చిదిద్దారు, ఇవన్నీ చూస్తున్నాం. ఎన్ని సంఘాలు కట్టారు. సో అందుకని మనం అనుకున్నాం ఇక్కడ దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎవరైతే అనేకులను తిప్పుదురో వాళ్ళు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. మరి గిబ్సన్ గారు ఆయన చేసిన పరిచయంలో వాళ్ళ భార్య గారు కూడా ఆయనకు సహకరించారు. వీళ్ళిద్దరూ వినకొండలో ఉన్నప్పుడు ఎక్కువగా దళితుల వద్ద సేవ చేశారు. దళితులు అంటే లంబాడి వాళ్ళు, చెంచు వాళ్ళు, తర్వాత మాదిగలు, వీళ్ళ దగ్గర ఎక్కువ సేవ చేశారు. తర్వాత ఆయన అనేకులకు కాలేజీలో మనం వర్క్ చేశారని చెప్పిన అనేకుల పాస్టర్లకు ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత అనేక ఊర్లు తిరిగి ఆయన దళితులను ఏర్పాటు చేసుకొని వారికి దేవుని సువార్తను చెప్పి వారిని ప్రేమించి వారికి సేవను అందించి వారికి ఆరోగ్యం బాగలేకపోతే వారికి ట్రీట్మెంట్ ఇప్పించి యేసుక్రీస్తు వారు ఏ రీతిగా అయితే అందరినీ ప్రేమించారో ఆ రీతిగానే గిబ్సన్ అమ్మ గారు, గిబ్సన్ అయ్య గారు కూడా ప్రేమించడం జరిగింది. ఆ రీతిగానే వాళ్ళు సేవ చేయడం కూడా జరిగింది. అయితే ఈ గిబ్సన్ గారి సేవలను గుర్తించి ఏసీటీసీ కాలేజీ వాళ్ళు 2012 నవంబర్ 5వ తారీఖు సిల్వర్ జూబ్లీ టైంలో, గోల్డెన్ జూబ్లీ టైం, సో గోల్డెన్ జూబ్లీ టైంలో 2012 5వ తారీఖు నవంబర్ గోల్డెన్ జూబ్లీ టైంలో ఆ లైబ్రరీకి మెర్జోరీ అండ్ క్రేజీ గిబ్సన్ మెమోరియల్ లైబ్రరీ అని పేరు మార్చారు. సో అంతకుముందు ఓన్లీ లైబ్రరీ అని ఉండేది. కానీ గిబ్సన్ గారి సేవలను గుర్తించి మరి ఆయన లైబ్రరీకి ఇచ్చినటువంటి ఆ డొనేషన్స్ కానీ, లైబ్రరీలో ఆయన గ్యాదర్ చేసిన బుక్స్ కానీ, లైబ్రరీలో ఆయన చేసిన సేవలను గుర్తించి ఏసీటీసీ కాలేజీ వాళ్ళు మెర్జోరీ అండ్ క్రేజీ గిబ్సన్ మెమోరియల్ లైబ్రరీ అనే పేరుని పెట్టడం జరిగింది. సో ఈ రీతిగా మనం చూసుకుంటున్నాం. సో ఆయనకి ఏమైనా తక్కువ ఉందా అండి? ఆయన ఎంబీఏ చేశారు, మిషనరీగా అమెరికాలో వర్క్ చేశారు. కానీ ఆయనకి ఇండియాకి వచ్చి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చి మన మధ్యలో సేవ చేయవలసిన అవసరం ఆయనకుందా? సో దేవుని భారం, దేవుడికి ఆయన ఇచ్చినటువంటి పిలుపు, బీదలకు సువార్తను ప్రకటించమని దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలపై నమ్మకం ఉంచి ఆయన మన దగ్గరికి వచ్చి సేవ చేయటం జరిగింది. తర్వాత అనేక పాస్టర్లకు ఆయన తరబీదు ఇచ్చారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆయన బైబిల్ని కామెంటరీ కూడా రాశారు, వ్యాఖ్యానాలు. అంటే బైబిల్లో ఒక్కొక్క పదానికి అర్థాలు. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యెహోవా ఈరే అని అనుకోండి. సో యెహోవా ఈరే అంటే అర్థమైంది యెహోవాయే చూచుకొనును. సో ఇలాంటి అనేకమైనటువంటి హిబ్రూ పదాలకు అర్థాలను రాసి ఏ సందర్భంలో ఇవి వాడబడ్డారు, ఎందుకు రాశారు అని బైబిల్ని మొత్తాన్ని ఆయన కామెంటరీ రూపంలో రాయడం జరిగింది, వ్యాఖ్యానం రాయడం జరిగింది. మరి తాతగారి దగ్గర కూడా ఆ బుక్ ఉంది, నేను మొన్నే చదివా. తర్వాత ఎక్కువ చదవలేదు, ఒక పేపరే, అది కానీ ఒకటే చదివా, అది కూడా 3వ అధ్యాయమేమో. సో ఇలాగా ఆయన బుక్స్ రాసేవారు. అది కూడా తెలుగు లేదు, ఇంగ్లీష్లో కూడా కాదు, తెలుగు లేదు. సో తాతగారికి కూడా తెలుగులో లెటర్ రాసేవారంట. సో లెటర్ చూపిస్తున్నారు కానీ దొరకలేదు, ఎక్కడ ఉంది అది. సో ఇలాగా తాతగారి కోసం ఆయన చేసిన పరిచర్య అమోఘం. మరి ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఆయన దోమలపేటకు వచ్చి ఆయన చర్చిని విజిట్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన దాదాపు 100కు పైగా సంఘాలను కట్టారు. సో 100కు పైగా సంఘాలు కట్టినా కానీ తాతగారిని జ్ఞాపకించుకొని మా సంఘానికి 2 సార్లు విజిట్ అయ్యారు. సో ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, గ్రూప్లో చూసింటారు అది. సో 2 సార్లు విజిట్ అయ్యారు. సో ఆయనకి ఆస్తి ఉంది, అంతస్తుంది, అన్నీ ఉన్నప్పటికీ ఆయన మన మధ్య సేవ చేయడానికి
వచ్చారు. సరే, ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మరి మనకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎంతమంది మనం సేవ చేయాలని ఆశపడుతుంది? మరి ఆయనకి ఏం తక్కువ? ఆయనకు అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు మరి మారుమూల ప్రాంతాలకు వచ్చి ఆయన చేయవలసిన అవసరం లేదు కదా. సో కానీ దేవుడు ఆయనకు చేసినటువంటి మేలు, మరి ఆయన డిగ్రీ చదవాలని ఆశతో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఫ్రీగా సీట్ ఇప్పించి చదివించినందుకు దేవుడు చేసిన మేలులను ఆయన గుర్తుంచుకొని ఒక మిషనరీగా మారి మన తెలుగు రాష్ట్రాల నుంచి సేవ చేశారు. మరి మనకు కూడా దేవుడు ఏదో రకంగా ఏదో ఒక సమయంలో మేలు చేశారు. నాకు చేయలేదు అని ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, ఏం పర్లేదు. సో ఒకవేళ మనకి చేశారు అని ఉంటే మనం మరి దేవుడి కోసం మనమేం చేస్తున్నాం? మరి గిబ్సన్ గారు అయితే 52 సంవత్సరాలు, ఆయన 94 సంవత్సరాలు జీవించారు. 94 సంవత్సరాల్లో 54 సంవత్సరాలు మన తెలుగు రాష్ట్రాలు, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంట. సో మన ఆంధ్రప్రదేశ్లో 52 సంవత్సరాలు ఆయన మిషనరీగా వర్క్ చేశారు. ఆయన సేవలను గుర్తించి ఆయనని నవయుగ విలాప ప్రవక్త అని బిరుదాన్ని ఇచ్చారు. నవయుగ విలాప ప్రవక్త అని. ఈయన బాప్టిస్ట్ సంఘానికి చివరి మిషనరీ. సో అందుకని ఈయన చేసిన సేవలను మనం గుర్తుంచుకోవాలి. మరి ఇందాక అడిగాను, గిబ్సన్ గారు అంటే ఎంతమందికి తెలుసు అంటే ఎవరు చేయలేపలేదు, మన దౌర్భాగ్యం. సో కాబట్టి మనం నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. మనం ఆశీర్వదించబడాలంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతులు ఎవరినైతే జ్ఞాపకం చేసుకున్నాం వారు అనుసరించిన జీవితాలను మనం కూడా అనుసరించి నడిచినట్లయితే అది మరింతగా ఆశీర్వాదకరంగా మారుతుంది. చూడండి, ఇక్కడ దానియేలు 12వ అధ్యాయము 3వ వచనంలో చూడండి, ఎవరైతే నీతి మార్గమును అనుసరించుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించుదురు. సో గిబ్సన్ గారు అనేక మంది పాస్టర్కి ట్రైనింగ్స్ ఇచ్చి అనేక సంఘాలను స్థాపించి క్రీస్తు వెలుగును అందరికీ ప్రసరింపజేశారు. మరి ఇలాంటి వారు మరి నిరంతరం ప్రకాశించే నక్షత్రం వల్ల ప్రకాశిస్తారా? ఉండదు. సో మనం కూడా అలాగే ప్రకాశించాలి. సో దేవుడు ఏమంటారు? నేను లోకానికి వెలుగు అంటారు. వాళ్ళు ఏమంటారు? మీరు లోకానికి వెలుగు అంటారు. కాబట్టి మనం వెలుగుగా జీవించాలంటే వెలుగుగా ఆల్రెడీ జీవించిన వారిని చూసి వారు నడిచిన విధానాన్ని అనుసరించి మనం నడిస్తే అప్పుడు మనం వెలుగు సంబంధం అవుతాం. కాబట్టి ప్రియమైన సంఘమా, ఆలోచించండి. మరి మనం ఈరోజు ఈ సంఘంలో కూర్చొని మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం అంటే దానికి కారణం రెవరెండ్ డాక్టర్ ట్రేసీ గ్రీ గిబ్సన్ గారు అండ్ వాళ్ళ భార్య మెర్జోరీ గిబ్సన్ గారు. సో వారి గురించి మర్చిపోవటం చాలా బాధాకరం. ఇప్పుడు భూషణ్ ఉన్నారు, మరి ఫ్యూచర్లో భూషణ్కి గిబ్సన్ గారి గురించి చెప్పాలంటే ఏమని చెప్తా కదా. సో మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే అలాంటి పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ చెప్తారు. సో అట్లాగే మనం మర్చిపోతామేమో అని చెప్పేసి మన చర్చి పేరు కూడా గిబ్సన్ మెమోరియల్ రెస్టారెంట్ చేసింది. ఎందుకంటే ఇలాంటి నీతిమంతులను మనం మర్చిపోతామేమో అని. సో కాబట్టి ఆలోచించండి ఒకసారి. దేవుడు ఆయనకు మేలు చేసిన బట్టి ఆయన మిషనరీగా మారారు. మనకు కూడా దేవుడు అనేక మేలు చేశారు. మరి మనం దేవుని కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం అనే విషయాన్ని ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇచ్చిన సమయాన్ని బట్టి తాతగారికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన కనుక చక్కని వర్తమానం డాక్టర్ కృష్ణ గారి గురించి సురేష్ అందించారు. నాకు తెలుసు సురేష్ దగ్గర మంచి మ్యాట్ ఉంది, అందుకనే వారిని అందించి మరి అడిగినప్పుడు ఎంతో ప్రేమతో చక్కగా వారు వర్తమానాన్ని అందించారు. మరి కృష్ణ గారికి ఉన్నటువంటి చివరి బిరుదు ఏంటంటే నవయుగ విలపించే ప్రవక్త. నవయుగ విలపించే ప్రవక్తను పిలిపించారు. నిజమే, ఆయన అలాగా విలపించేవాడు. సంఘాల కోసం, సభ్యుల కోసం ఎంతో విలపించేవాడు. అయితే కృష్ణ గారికి చక్కని వర్తమానం అందించారు. వారికి నేను మరి సంఘం తరఫున కృష్ణ గారి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. కృష్ణ గారికి 6 మంది సంతానం. కృష్ణ గారికి 6 మంది సంతానం, 2 కుమారులు, 4 కుమార్తెలు.
ఇద్దరు కుమారుడు, కుమారుడు. మొదటి కుమారుడు జాన్ మార్క్, ఆయన భార్య కెరోలిన్. 91లో ఇక్కడ పంపించాడు. నా శిష్యుడు ఉన్నాడు, నువ్వు వెళ్ళి పరామర్శించరా అని చెప్పినప్పుడు జాన్ మార్కు తన భార్య కొత్తగా పెళ్ళింది కెరోలిన్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. నాన్నగారు పంపించారు అని అంట, తెలుగులో మాట్లాడారు. నాన్నగారు పంపించారు అంట. ఇంకా అప్పుడు దామయ్య గారు, కర్నూలు ఏ సెక్రటరీ దామయ్య గారు వచ్చి 2 రోజులు ఇక్కడే ఉండి ఎంతో ఆయన సంతోషించి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళా 92లో గిప్సన్ గారు వచ్చారు. కనుక అలాగా గిప్సన్ గారికి 6 సంతానము దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. తర్వాత గిప్సన్ గారికి తోబుట్టులు 3 నీలాన్స్, ప్రిస్కిలా ప్లాన్స్, తర్వాత జార్జ్ జలకరస్, వాళ్ళు 3 తోబుట్టులు ఉన్నారు. అదే గిప్సన్ గారికి 15 మంది మనవలు. గిప్సన్ గారికి ఆయన చనిపోయేటప్పటికి 15 మంది మనవలు, 22 మంది మనవరాలు. చూసారా, 15 మంది మనవలు, 22 మంది మనవరాలు ఆయనకున్నారు. అలాగే దేవుడు ఆయన ఎంతగానో ఆశీర్వదించాడు, దీవించాడు. దేవుడు ఆయనను బలపరిచినట్లుగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మరి ముఖ్యంగా నన్ను ఎంతో ప్రేమించినటువంటి దైవదాసుడు, దైవజనుడు ఎంత ప్రేమించాడంటే నిజంగా నన్ను తన కుమారుడిగా చూసుకున్నాడు. తన కుటుంబాన్ని కూడా ఎంతో ఆయన ప్రేమించాడు. కృష్ణ గారు మన మధ్య లేరు, వారు ప్రభుత్వం ఉన్నారు. ఈ దినం మరి వారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. అనేక సంఘాలు విన్నాం కదా, దాదాపుగా 100 సంఘాలు స్థాపించారు. ఇంకా పైనే లెక్కలోనే 100 సంఘాలు, 100 సంఘాలు స్థాపించారు. మరి అనేక మందిని సేవకులుగా ఏర్పాటు చేశారు. గిప్సన్ గారు మంచి సేవ చేసి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన నా దగ్గరికి వచ్చి పోతూ మాట అన్నాడు, ఆశీర్వాదం అన్నాడు. నమస్తే అన్నాడు. మనం అక్కడ కలుసుకున్నాం. ఎక్కడ చెప్పాడు కదా, 2వ రాత్రి గురించి చెప్పాడు కదా, మనం అక్కడ కలుసుకున్నాం. మళ్ళా కలుసుకున్నాం. అయితే నువ్వు గోల్డెన్ జూబిలీ చేయాలి, తర్వాత సెంటినరీ చేయాలి, అప్పుడు వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని ఆయన దేవునికి వెళ్ళాడు. కనుక అలాగా దేవుని బిడ్డ గమనించండి. గిప్సన్ గారు ఎంతో ప్రేమించినటువంటి గిప్సన్ గారు ఎంతోమందిని ప్రేమించారు. నారాయణ కూడా బ్యాప్టిస్ట్ చర్చి సాగర్ గారిని కూడా ఎంతో ప్రేమించాడు. ఆయన అంటాడు, నాకు 2 కళ్ళు, సాగర్ గారు ఒక్కరినైతే ఆశీర్వాదం గారు ఒక్కరు, అట్లా ఆయన అనేవాడు. అలాగే దేవుడు ఆయన ఎంతగానో ఆశీర్వదించాడు, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆయన మరి దేని చిత్తమైతే మనము గోల్డెన్ జూబిలీ చేద్దాం. అప్పటికి వారి కుమారుడు జాన్ మార్కు, తర్వాత వారి కుమారుడు రాబర్ట్ రిక్, వారు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి మరి దేవుని చిత్తమైతే వారు పిలుద్దాం. మరి మనందరం కలిసి గోల్డెన్ జూబిలీ చేయాలని మీ అందరికీ ప్రత్యేకంగా మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించిన కాక ప్రార్థన. ప్రేమితండి ఇంతవరకు నాయన సురేష్ నిలబెట్టుకుని చక్కని వర్తమానాన్ని క్రమముగా ఎక్కడి నుంచి ఆయన ప్రారంభించాడో అవన్నీ కూడా క్రమముగా మీ దాసుల ద్వారా మాకు అందించారు. మొట్టమొదటిగా వెనుకొండలో ప్రారంభించిన సేవ ఎంతగానో ఆయన రాజమండ్రి విజయ తర్వాత మరి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతం అంతట్లో గొప్ప సేవ చేసినటువంటి దైవజనుడు మా మధ్య లేరు. మా సంఘాన్ని స్థాపించిన నిజముగా అలాంటి దైవజనుడి చేతుల పైన ఈ సంఘం స్థాపించబడ్డ గొప్ప దీవెనని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా సంఘస్థులు కూడా గ్రహించి గమనించి ఆయన జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని మార్జరి ఇతను గారిని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగడం కృప చేయమని మా సంఘాన్ని దీవించి బలపరచమని యేసయ్య నామమును బట్టి ప్రార్థనని సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కృష్ణ దేవుడారా గమనించండి, మరి కృష్ణ గారిని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా అలాగా జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే వారు ఎంతగానో మన సంఘాన్ని ప్రేమించారు. మాత్రమే కాదు, మన సంఘం కోసం ఆయన ఎంతో మరి సాయం చేశాడు అన్నాడు. సాయం చేశాడు. అవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి, గమనించండి. నేను వచ్చిన తర్వాత అవన్నీ కూడా రికార్డులు రాయించాను.
వారు చేసిన సేవ ఎంతో గొప్పదన్న విషయాన్ని దేవుడి ద్వారా జ్ఞాపకం చేసుకుని గిరిజన గారి యొక్క ఆత్మకు శాంతి కలిగినట్టు అందరూ ఒకసారి లేచి నిలబడి ఆయన చక్కని పాట పాడేవాడు. గమనించండి, గిరిజన గారు మంచి పాట పాడేవాడు. సాటించుడి మనుష్య జాతికి వేస్తున్నాము, అది ఆయన పాడినటువంటి గొప్ప పాట. దేవుడు గమనించండి, ఎందుకంటే ఆయన అనేకులకు సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, మరి అనేకులను దేవుని వైపు మళ్లించినటువంటి దైవజనుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది. ఎందుకంటే దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పనిలో ఆయన ఎంతగానో వర్ధిల్లాడు. అది మాత్రమే కాదు, ఆయన పూర్తిగా ఆయన యొక్క జీవితాన్ని మర్చిపోయి ఆయన దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పనిలో ఎంతగానో ఆయన వర్తించినటువంటి సేవకుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకంటే దేవుని యొక్క సేవలో ఆయన ఎంతగానో సువార్త ప్రకటించినట్లుగా దేవుని జ్ఞాపకం చేసుకున్నాం. 470 కీర్తన, 470 కీర్తన చివరిగా పాడుతున్నాం. 470 కీర్తన. సాటించుడి మనుష్య జాతికి సునామము, చాటించుడి మనుష్యమేసు ప్రేమ సారము, జనాసులు విశేష రక్షణాసునామము, వేణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. నీలతో విత్తేరు ఆనందముతో నిన్నడుగోయుదుర నీడి వాగ్దత్తంబుతో మనానగోరు భక్తులార నిన్ను మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 శ్రీ యేసు నామము. ప్రభు ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడుగా పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము చేయడం మనందరికీ నిత్యరాజ్యము చేయన మీ దాసులు, మా ప్రియులు మిత్రులు గారి యొక్క ఆత్మకు, వారి కుటుంబానికి మేలుకు, శాంతి కలుగుటకు సదా తోడైంది గాక. ఆమేన్.